డెత్ ప్రూఫ్ మూవీ రివ్యూ. ఈ మూవీ 1 అవర్ అండ్ 55 మినిట్స్ తో ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. మన ఛానల్ కి 1.5K సబ్స్ కంప్లీట్ అయ్యారు. అందరూ సబ్స్క్రైబ్ చేస్తున్నారు, చేయకపోతే చెయ్యండి. థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్. ఇప్పుడు దాకా ఎవరైతే సపోర్ట్ చేశారో ఈ మంత్ లో 2K సబ్స్ కంప్లీట్ అవుతుంటారా. ఇంకా ఈ మూవీ ఎలా ఉందంటే, మూవీ స్టార్ట్ చేయడం గైస్ కొంచెం బాగా స్టార్ట్ చేస్తారు. ఒక ముగ్గురు నలుగురు అమ్మాయిలు ఉంటారు. స్టార్టింగ్ ఎంజాయ్ చేస్తున్నట్టు చూపిస్తా ఉంటారు. అక్కడ ఏదైతే ఉందో అదైతే కొంచెం బాగా అనిపించింది. ఇంకా మూవీలో కమ్ టు ద నరేషన్ గైస్, ఆ నరేషన్ ఎంత లాగ్ ఉంటుందంటే అంత లాగ్ ఉంటుంది. ఏదో ఒక చిన్న పాయింట్ పట్టుకొని దాన్ని ఎంత లాగుతారంటే అంత లాగుతారు. లిటరల్లీ ఏంటంటే, మూవీలో స్టోరీ స్టార్ట్ అయ్యేది ఒక 1 అవర్ తర్వాత. ఆ 1 అవర్ తర్వాత ఏమన్నా పర్ఫెక్ట్ గా స్టార్ట్ అవుద్దా అంటే ఎక్కడ కూడా మనకు కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. ఈ స్టార్టింగ్ లో 1 అవర్ మొత్తం ఏం చేశారా అంటే ఫన్, ఏదో క్రేజీగా చేస్తా ఉంటారు. అదేమన్నా మనకేమన్నా కొంచెం బాగా వర్కౌట్ అవుద్దా అంటే మరీ అంతే ఉండదు అనమాట. మూవీ ఏంటంటే కొంచెం 18+ గా ఉంటది. అదైతే మాటల్లో ఉంటుంది అనమాట, చేతల్లో ఉండదు అనమాట. మనకేం చూపించరు, ఓన్లీ ఫర్ మాటల్లోనే ఉంటది 18+ మొత్తం. మూవీలో ఏంటంటే నలుగురు ముగ్గురు అమ్మాయిలు అంటారు, వాళ్ళే మాట్లాడుతూ ఉంటారు అనమాట, అంతే. మూవీలో స్టార్టింగ్ ఒక 1 అవర్ అయితే నాకైతే మరీ అంతే అనిపించలేదు గైస్. నాకైతే ల్యాక్ చేసినట్టు అనిపించింది. కాకపోతే ఏంటంటే ఒక 1 అవర్ తర్వాత ఒక యాక్సిడెంట్ అవుద్ది మామ. అదైతే క్రేజీ అంటే క్రేజీ ఉంటది. చాలా అంటే చాలా బాగుంది కూడా అది. ఆ ఒక యాక్సిడెంట్ సీన్ ఏదైతే ఉందో అదైతే చాలా అంటే చాలా బాగా చూపించారు గైస్. చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకు. ఆ సీన్ లో విజువల్లీ కావచ్చు, అక్కడ క్రాష్ కావచ్చు, చాలా అంటే చాలా బాగుంటాయి చూడటానికి. లాస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ లో ఏంటంటే మళ్ళీ ఇంకొక స్టోరీ స్టార్ట్ అవుద్ది. ఆ స్టోరీ ఏంటంటే చాలా అంటే చాలా షార్ట్ గా కొంచెం బాగా చూపిస్తారు. లాస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ లో ఏంటంటే ఒక చిన్న రివెంజ్ ఉంటుంది. ఆ రివెంజ్ అయితే కొంచెం బాగా అనిపించింది. అక్కడ ఏంటంటే ఒక ఇంటెన్సిటీ బిల్డ్ చేస్తారు గైస్, అదైతే కొంచెం బాగా అనిపించింది. ఇన్ని చంపాలరా అనేసి మనకు కూడా ఉంటుంది, అది వాళ్ళు అదే చేస్తా ఉంటారు. ఇంకొకటి ఏంటంటే, స్టార్టింగ్ స్టోరీలో ఒక నలుగురు అమ్మాయిలు ఉంటారు, సెకండ్ స్టోరీలో ఇంకొక ముగ్గురు అమ్మాయిలు ఉంటారు. ఆ అమ్మాయిల క్యారెక్టర్ ని రివర్స్ చేస్తే కొంచెం బాగుండి అనిపించింది నాకు. అంటే ఫస్ట్ స్టోరీలో అమ్మాయిలని సెకండ్ స్టోరీకి, సెకండ్ స్టోరీలో అమ్మాయిలకి ఫస్ట్ స్టోరీకి అలా చేస్తే కొంచెం బాగుండి అనిపించింది. ఇంకా ఈ మూవీ ప్లాట్ లైన్ ఏంటంటే, ఒక నలుగురు అమ్మాయిలు కలిసి ఎంజాయ్ చేస్తా ఉంటారు. అయితే ఒక అబ్బాయి వస్తాడు ఆ పార్టీలోకి. అప్పుడు ఏం జరిగింది, ఆ అబ్బాయి ఏం చేశాడు అనేసి మనం మూవీలో చూస్తాం. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే నో గైస్, అక్కడక్కడ కొన్ని సీన్స్ అయితే ఖచ్చితంగా డిస్టర్బ్ చేస్తాయి. ఇంకా మూవీలో స్టార్టింగ్ ఒక 1 అవర్ అయితే నాకైతే అసలు అంటే అసలు నచ్చలేదు గైస్. నాకైతే పిచ్చ అంటే పిచ్చ ల్యాక్ చేసినట్టు అనిపించింది. కాకపోతే ఏంటంటే క్లైమాక్స్ కొంచెం ఆ రివెంజ్ కొంచెం బాగా అనిపించింది అంతే. ఇంకా మూవీలో డైరెక్షన్, విజువల్స్ ఇవన్నీ నార్మల్ గానే ఉంటాయి. ఓల్డ్ మూవీ అంటే నార్మల్ గానే ఉంటాయి. సో ఓవరాల్ గా మూవీ ఎలా ఉందంటే నాకైతే బిలో యావరేజ్ అనిపించింది. మీరు మూవీ చూసుకుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.